కయోటి అంటే ఏంటి అసలు? మా పక్క మహబూబాద్ డిస్టిక్ కొత్తగా తొర్రూరు మండల్ హరిప్రాల లాంగ్వేజ్లో చెప్పాలంటే కొంకనక్క అంటారండి. అయితే నేను ఈ మధ్యలో ఏదో సినిమా డంకీ అనేది సినిమా అనే సినిమా వచ్చింది. అది ఇంగ్లాండ్ ఇల్లీగల్ ఎట్లా ఇమిగ్రేషన్ అని చూపెట్టిందని అన్నారు. యాక్చువల్ వాళ్ళు డాంకీ అన్నదాన్ని వాళ్ళు డంకీ చేసినారట. అయితే అమెరికాలో మాత్రం వీళ్ళని కయోటీస్ అంటామండి మేము. ఎవరైతే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేసి తీసుకొచ్చే వాళ్ళని కయోటీస్ అంటాం వాళ్ళం. మా అరిప్రాల భాషలో చెప్పాలంటే కొంకనక్క అంటామండి వాళ్ళు. సో వీళ్ళు ఇలా అమెరికాలోకి చొరబడుతూ ఉంటారు కదా. అవునండి. అసలే అలా వెళ్ళొచ్చా? ఎలాంటి అడ్డదారిలో వెళ్తారు వాళ్ళు? వెళ్ళకూడదు, వెళ్ళరాదు. అందరికి అడ్వైజ్ చేసిందంటే అటువంటి సాహసం చేయకండి, మంచిది కాదు, ఇల్లీగల్. దేర్ ఆర్ మెనీ లీగల్ వేస్. మీరు పోయి ఆడ మంచిగా ఉండొచ్చు, ఇటువంటివి చేయరాదు. కాకపోతే చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. చాలామంది ఉన్నారు. మీకు ఒక స్టాట్స్ చెప్పాలంటే 2019 నుంచి 2024 మటుకు 5 ఇయర్స్లో, అంటే 2023 ఎండ్ మటుకు, అంటే దాదాపుగా 5 ఇయర్స్లో మన ఇండియన్స్ ఇల్లీగల్గా చొరబడటానికి ప్రయత్నించిన వాళ్ళని పట్టుబడ్డ వాళ్ళు చెప్తున్నా. అంటే 5 ఏళ్లలో మన ఇండియన్స్ అటువంటి ప్రయత్నం చేసి ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసుకుంటూ పోయే వాళ్ళు 2,50,000 మంది పట్టుబడ్డారండి మన ఇండియన్స్. 2,50,000 మంది పట్టుబడి వాళ్ళని దేశానికి పంపించినరో లేదని ప్రొవిజన్ చేసినారో. ఇది పట్టుబడిన వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు. అంటే ప్రతి ఏడాది ఒక 50,000 మంది ఇట్లా ట్రై చేస్తున్నారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే F1 ఇటువంటి వీసా మీద పోయేది 1,50,000 అట్లుంటారండి. H1 మీద పోయేవాళ్ళు ఇయర్లీ 40,000-50,000 మంది ఉంటారు. కానీ ఈ ఇల్లీగల్గా పోయే వాళ్ళు పట్టుబడ్డ వాళ్ళే 50,000 మంది ఉన్నారు. ఏది ఎవ్రీ ఇయర్ 50,000 మందిని పట్టుకుంటాను ఇండియన్స్ను. ఇదివరకు ఇంత లేకుండే. ఈ మధ్యలో ఇండియన్స్ కూడా ఇటువంటి ఇల్లీగల్ ప్రయత్నం చేసే వాళ్ళు పెరిగిపోయారండి. అవును కాదు సార్, ఇప్పుడు అలా ఇల్లీగల్గా వెళ్ళడం వల్ల అమెరికా అనేది చాలా పెద్ద కంట్రీ. మరి అలా ఇల్లీగల్గా వెళ్తే వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉంటుంది కదా? మరి ఇల్లీగల్ పోయేటప్పుడు చాలా రిస్క్ ఉంటుందండి. అక్కడ ఆ రిస్క్ చాలా ఘోరంగా ఉంటుంది. అది నేను చెప్తా మీకు తర్వాత. కానీ పోతుంటారు. ఈ పట్టుబడ్డ వాళ్ళ గురించి, ఇది పట్టుబడ్డ వాళ్ళు ఇచ్చిన స్టాట్స్, గవర్నమెంట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50,000 మందిని, అంటే ఏడాదికి 50,000 మందిని మేము ఇండియన్స్ పట్టుకుంటామని చెప్తాను వాళ్ళు. అక్కడ చెప్పి వాళ్ళ స్టాట్స్, వాళ్ళు అవన్నీ డాటా ఇస్తాను. ఓకే. సో మన ఇండియా నుంచి ఏ ప్లేసెస్ నుంచి ఎక్కువగా అటువైపు వెళ్తున్నారు? అంటే ఏ స్టేట్? నార్మల్గా ఇవంతా ఎక్కువ మేము నార్త్ ఇండియా నుంచి ఎక్కువ చూస్తామండి. నార్త్ ఇండియా, తర్వాత వెస్ట్ గుజరాత్, అటువంటి స్టేట్స్ నుంచి ఎక్కువ ఇల్లీగల్గా పోయే వాళ్ళని చూస్తామండి. మన సౌత్ రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మందిని చూస్తామండి. పంజాబు, తర్వాత గుజరాత్, తర్వాత హర్యానా, ఇవి ఎక్కువ చూస్తామండి. కొంత ఉత్తరప్రదేశ్ అక్కడి నుంచి కూడా చూస్తాం. ఎక్కువ పంజాబ్, గుజరాత్ వీళ్ళు ఎక్కువ మందిని చూస్తామండి నార్మల్గా. కాదు సార్, ఇప్పుడు చక్కగా డబ్బులు ఖర్చు పెట్టి చదువుకొని ఎగ్జామ్స్ పాస్ అయ్యి వెళ్ళొచ్చు కదా, మరి వాళ్ళు ఎందుకు అలా అడ్డదారిలో వెళ్తున్నారు? అంటే ఇక మనకు అక్కడ కల్చర్ ఎట్లుందో నాకు ఎక్కువ అంత అవగాహన లేదు. కానీ ఇన్ జనరల్గా ఎడ్యుకేషన్ కొద్దిగా నార్త్లో తక్కువ అని అంటారు. మరి వాళ్ళకు ఎందుకు అట్లా చేస్తారో నాకు తెలియదండి. మరి ఇప్పుడు వాళ్ళకి అక్కడ, నేను ఒకసారి పంజాబ్ పోయినండి. నేను ఆడ పోయి చూసిన అన్ని వీసా సెంటర్స్, వీసా ప్రొవిజన్స్ అవన్నీ డబ్బాలు ఉన్నాయండి. చిన్న చిన్న డబ్బాలు కట్టుకున్నారు. అయితే నేను ఎంక్వైరీ చేసింది ఏంటంటే, వాడు ఫోన్ చేసి ఉంటేనే అడిగినండి, ఇట్లా నేను అమెరికా పోదామని ఏందని. వాడు సింపుల్గా అడుగుతాడు, లీగల్గా అయితే ఇన్ని పైసలు, ఇది ఇవన్నీ ఎగ్జామ్ రాయాలి, ఇల్లీగల్గా అనుకో ఇన్ని పైసలు అంటాడు వాడు. అంటే ఇల్లీగల్గా ఎట్లా అంటే వాడు ఈ రాస్తా చెప్పిండు, కయోటి చెప్పిండు వాడు నాకు. ఓకే. సో ఇల్లీగల్గా ఏమైనా డబ్బులు ఏమైనా తగ్గుతాయంటారా కొంచెం? ఏమైనా అసలే ఇల్లీగల్గా పోవడానికి చాలా కాస్ట్ పడుతుందండి వీళ్ళకు. లీగల్గా పోవడానికి ఒక పర్సన్ లీగల్గా పోయి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి దాదాపు ఒక 50 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం. వీడు ఇల్లీగల్గా పోయటానికి కూడా అంతే ఖర్చు అయింది వీనికి. ఏది ఎంటర్ కావడానికి. మనోడు లీగల్గా పోయి ఎయిర్లైన్ టికెట్ తీసుకొని, అడ్మిషన్ తీసుకొని, కాలేజ్ పోయి 2 ఏళ్ళు కాలేజ్ చేసి కంప్లీట్ అవుతామని 50 లక్షలు ఖర్చు అయింది. వీడు ఇల్లీగల్గా పోవడానికి కూడా దాదాపుగా అంతనే ఖర్చు అవుతుంది వీళ్ళకు. ఓకే. సో అసలు ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ మొదలవుతుంది? నార్మల్గా ఏంటంటే వీళ్ళు ఈ ఏజెంట్స్ ఉంటారు ఇక్కడ ఇండియాలో, ఈ రోగ్ ఏజెంట్స్ అంటారు. అంటే వీళ్ళు
వీసా డబ్బా పెట్టుకుంటారు. పెట్టుకొని మరి వాళ్ళకి ఎట్లా కనెక్షన్ ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. సో వీళ్ళని ఏం చేస్తారంటే వీసాలు ఇప్పించి సౌత్ అమెరికన్ కంట్రీస్ పంపిస్తారు. సౌత్ అమెరికన్ కంట్రీస్ అంటే మీకు ఇప్పుడు అమెరికా అన్నది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నది దానికి కనెక్టెడ్ నేషన్ ఏంది, సౌత్లో మెక్సికో ఉంటుందండి. మెక్సికో యుఎస్ బార్డర్ 3,500 కిలోమీటర్స్. అందులో ఎడార్లు ఉన్నాయి, జంగళ్ళు ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నట్టు. అటువంటి 3,500 కొన్ని జాగాలలో అయితే అక్కడ అసలు 100 కిలోమీటర్ దాకా ఎవడు కనబడాడు. అంత 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 ప్లేస్లు ఉన్నాయి, అటువంటి ప్లేస్లు ఉన్నాయి. సో అవన్నీ యుఎస్ మెక్సికో బార్డర్ అండి, అది 3,500 కిలోమీటర్స్ బార్డర్. తర్వాత మెక్సికో సౌత్లో మీకు ఇవి ఉన్నాయండి, గౌతమేలా, ఇవి మిగతా కంట్రీస్ అన్నీ ఉన్నాయి అన్నట్టు. వీళ్ళని ఆ కంట్రీస్కి నార్మల్గా మెక్సికో కూడా తీసుకువెళ్ళే వీసా ఇవ్వదు. ఆ వేరే కంట్రీస్ నుంచి వచ్చి అక్కడి నుంచి వీళ్ళు మెల్ల ప్రయత్నం చేసి ఇట్లా యుఎస్ బార్డర్కి వస్తారండి వీళ్ళు, ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు. సో ఆ దారులన్నీ కూడా మొత్తం అడవులు అవి ఇవి ఉంటాయి కదా. అవునండి. మరి అలాంటి ప్లేసెస్లో వెళ్ళేటప్పుడు రిస్క్స్ అవి ఉంటాయి కదా మరి. ఇక వీడి నిండా మునిగిపోతాడండి పోయేటోడు. నార్మల్గా నేను వాళ్ళతోటి వీళ్ళు ఇల్లీగల్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు చెప్పిన కథలు ఏంటి హారబుల్ స్టోరీస్ అండి. సో వీళ్ళను నార్మల్గా వీళ్ళకి మొత్తం ఇక్కడ ఉండే దొంగ ఏజెంట్ ఎవడైతే ఉంటాడో వాడు మొత్తం డీటెయిల్స్ చెప్పడు. వాడు ఏమంటాడు, ఓ 10,000 ఇస్తే నేను తీసుకుపోయి అమెరికాలో పడేస్తా అని వాడు ఏదో అంటాడు. అని ఏం చేస్తాడు, వీడు 1 పైసలు ఇచ్చి అక్కడికి ఏదో సౌత్ అమెరికన్ కంట్రీస్ పంపిస్తారు. పంపించిన తర్వాత వాడు ఏం చేస్తాడు, అక్కడ పోయిన తర్వాత ఇక వాడే ఎత్తుకోవాలి ఎట్లా అన్నది. అయితే వీళ్ళను అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు, వీళ్ళు ఒక జంగల్ పోయి, ఎందుకంటే మెయిన్ రోడ్స్ నుంచి అమెరికా పోతే మొత్తం ఇన్స్పెక్షన్స్, పోలీసు, మిలిటరీ ఉంటుంది కాబట్టి అందు నుంచి పోరాదు. వీళ్ళేంది దొంగ రస్తా నుంచి పోవాలన్నట్టు. ఈ దొంగ ఏరియా నుంచి దొంగ రస్తా నుంచి పోయేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ వాడు పోగానే వాడు వీని మొత్తం కొట్టి తన్ని మొత్తం ఉన్నాయన్నీ ఉడవిక్కుంటాడు. బట్టలు తప్ప ఇంకేం ఉండేవానికి అన్ని ఉడవిక్కుంటాడు. ఉడవిక్కున్న తర్వాత వీడికి అప్పుడు అర్థమైంది, ఊరే నాయన ఇక జంగల్లో చిక్కినవరా అని. అయితే వాళ్ళు అప్పుడు ఏం ప్లాన్ ఇస్తారంటే, ఇప్పుడు సౌత్ అమెరికా ఏదో కంట్రీ నుంచి ఉన్నారనుకోండి, ఏ నుంచి బి తీసుకోపోవాలంటే వానికి పైసలు ఇవ్వాలి. పైసలు ఇస్తే ఏం చేస్తాడు, పైసలు ఇచ్చిన తర్వాత వాడు మనకు పని చేయడు. వాడు దిక్కా ఏమన్నాడు, వాడు అసలే దొంగోడు వాడు పైసలు ఇచ్చిన అనుకో పని చేయడు. అయితే వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, ఏ నుంచి బి స్పాట్కి పోవాలంటే వానికి మొదలు ఒక డబ్బులు ఇచ్చి మా ఓన్ని బి స్పాట్కి తీసుకుపోతే నీకు ఇంకా ఎక్కువ పైసలు ఇస్తానని వాళ్ళకి ప్రామిస్ చేస్తారు. మొత్తం పైసలు పంపరు. అంటే ఇక్కడ వీళ్ళు చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, ఈ పంజాబ్లో కానీ గుజరాత్ ఉండే చుట్టాలు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏ స్పాట్కు కొంత డాలర్ పంపుతారు, $100 పంపుతారు. ఏ నుంచి బి పోయిన తర్వాత నీకు $2,000 ఇస్తారా అని వాళ్ళకి ప్రామిస్ చేస్తారు అన్నట్టు. వీడిని ఏం చేస్తాడు, ఏ నుంచి బి ట్రాన్స్పోర్ట్ చేసి వాడిని జైల్లో పెట్టినట్టు పెట్టి మళ్ళీ వీడు 2,000 వచ్చిన తర్వాత వాడిని అక్కడ వదిలేస్తాడు. మళ్ళీ బి నుంచి మళ్ళీ సికి మళ్ళీ వేరే వాడిని పట్టుకోవాలి. ఇక తిండి లేక తిప్పల లేక హరి గోసండి వాళ్ళు. మళ్ళీ బి నుంచి సికి పోతారు. అట్లా సి నుంచి అట్లా పోకుండా లాస్ట్కు యుఎస్ బార్డర్కి వచ్చి అప్పుడు వీళ్ళు ఎంటర్ కావడానికి ట్రై చేస్తారండి. అందులో ప్రతి ఏడాదికి 50,000 మంది మన ఇండియన్స్ పట్టుబడుతుండ్రు. పట్టుబడ్డారు అంటే మళ్ళీ గోవింద మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాసెస్ అంతా మొదలు పెట్టాల్సిందేనా? అంతే కదా, మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు. అంటే ఇది 50,000 అనేది తెలిసిన లెక్క మాత్రమే, నాకు తెలిసిన లెక్క. ఆ గ్యాప్ లో మరి చనిపోయిన వాళ్ళు లేకపోతే ఇంకేదో తెలియదు, వాడు ఎక్కడ ఉండదో తెలియదు, ఏమో తెలియదు అని రిస్క్ అయితే ఆడపోయి ఆ తిండి లేకుండా ఏం లేకుండా వాంతడు ఏమైనా కొట్లాడ పెట్టుకుంటే చంపేసిన కానీ దిక్కులేదు. అవన్నీ కొద్దిగా ఆ దొంగ రూట్లు అన్నీ కూడా డ్రగ్ రూట్స్ అంటారు. ఎక్కువ ఈ డ్రగ్స్ ఎక్కువ పోతుంటాయి కాబట్టి అక్కడ ఏం కంట్రోల్ ఉండదు. అక్కడ వాడిని చంపినా కూడా దిక్కులేదు, ఏం చేసినా దిక్కులేదు.